హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్యం రిష్తా యూట్యూబ్ ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండిద్ది. రెసిపీని చూడంగానే ఇంత ఈజీయా అనేటట్టు ఉండిద్ది. ముక్క కూడా చాలా త్వరగా ఉడికిద్ది. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని చూసేద్దామా. ఒక బౌల్లో 1/2 kg మటన్ తీసుకోండి. ముక్క అనేది ఈ సైజులో ఉండేటట్టు తీసుకోండి. రుచికి సరిపోయినంత ఉప్పు, రుచికి సరిపోయినంత కారం. నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నంగా కట్ చేసుకున్న పుదీనా, 1/2 కప్పు పెరుగు, 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. దీన్ని ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లోనన్నా లేకపోతే ఒక 1 hour పాటు బయటన్నా పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 3 times వాష్ చేసుకోండి. నేను 1/2 kg మటన్కి ఒక 1/2 kg కొద్దిగా ఉండేటట్టు బియ్యం తీసుకున్నాను. నెక్స్ట్ వాటర్ పోసుకొని ఒక 1/2 hour పాటు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్లో వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మటన్ ఉడికించుకోవాలి. సో మటన్ కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా దీంట్లో వేసుకోండి. ఒకసారి కలుపుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకోండి. ఒక 5 to 6 minutes కుక్ చేసుకున్నాక ఆయిల్ పైకి తేలిద్ది కదా, అప్పుడు ఒక 1/2 glass వాటర్ పోసుకోండి. నెక్స్ట్ కుక్కర్ క్లోజ్ చేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ ఆవిరిపోయాక ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా. చూస్తున్నారు కదా, ఒక 90% ఉడికే వరకు కుక్ చేసుకోండి. నెక్స్ట్ మటన్ గ్రేవీ తీసుకోండి ఒక బౌల్లో కొద్దిగా. ఇది ఎక్కడ యూస్ చేయాలో తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వాటర్ అనేది సముద్రపు వాటర్ టేస్ట్ వచ్చేటట్టు వేసుకోండి సాల్ట్. నెక్స్ట్ వాటర్ బాయిల్ అయ్యింది. నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఉడికించుకోండి. ఒక 80% ఉడకాలి. చెక్ చేసుకుందాం ఒకసారి ఉడికిందా లేదా. చూస్తున్నారు కదా, కుక్ అయింది. ఒక గిన్నెలో ఉడికించుకున్న మటన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి సర్ఫేస్ మొత్తం. పైన కొద్దిగా సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ బాయిల్ అయిన రైస్ని మటన్ పైన వేసుకోండి. మొత్తం ఒక లెవెల్కి వచ్చేటట్టు సర్దుకున్నాక పైన ఒక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. నెక్స్ట్ సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. అక్కడక్కడ కొద్దిగా యాడ్ చేసుకోండి. ముందు మనం ఏదైతే మటన్ గ్రేవీ తీసుకున్నామో అది దీనిపైన వేసుకోవాలి.
కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాక ఒక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకొని పైన ఒక మూత పెట్టుకొని బరువోటి గిన్నె పెట్టుకోండి. ఒక 30 మినిట్స్ దమ్ చేసుకోండి. సిమ్లో పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఒక 15 మినిట్స్ వరకు కదిలీయకుండా వదిలిపెట్టండి అంతే. ఒక 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో, అసలు మెత్తంగానే ఉడకలేదు. చూశారు కదా పొడి పొడిలాడుతూ ఉంది. చూశారు కదా మటన్ కూడా మెత్తంగా ఉడికింది. ఎందుకు ఆలస్యం, తినేద్దామా? ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూస్తుంటే మీకు కూడా తినబుద్ధి అవుతుందా? దీంట్లోకి ఎటువంటిది అవసరం లేదు, ఆంతనే తినొచ్చు. పక్కన పెరుగు చట్నీ కూడా పని లేకుండా తినేయచ్చు. పక్కన ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకొని తినేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.